సాయిరామ్. వీధి పోటు, వీధి శూల, వీధి చూపు, ఇలా 3 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు చాలామంది. వెన్నుపోటు అని కూడా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో వెన్నుపోటు ఎంతమందికి తెలుసు? ఊరికే వెన్నుపోటు పొడిచారంటారు. చంద్రబాబు నాయుడుకి వచ్చే చెడ్డ పేరు వెన్నుపోటు పొడిచారు, అంతవరకే తెలుసు. ఆ పదం ఎందుకు వచ్చింది వెన్నుపోటు అని? అంటే వాస్తు కన్సల్టెంట్గా నేనేం చెప్తానంటే, వెన్నుపోటు అనేది వీధి పోటులాగా ఉంటుంది ఒకటి వెన్నుపోటు. ఇప్పుడు సిటీస్లో మనకి ఎక్కడ కనబడదు, పల్లెటూర్లలో కనబడుతుంది వెన్నుపోటు. ఫ్యాక్టరీస్కి ఉంటుంది వెన్నుపోటు, ఎందుకంటే అక్కడ పెంకులిల్లు ఇలా స్లోప్ వేస్తారు 2 సైడ్స్. ఈ మధ్యలో రిడ్జ్ ఉంటుంది కదా, దానిపైన ఒక కుండ పెట్టేవాళ్ళ ఆ రోజుల్లో. ఇది ఎక్కడైతే తగులుతుందో ఎదురింటికి పక్కింటికి, అది పోటు, వెన్నుపోటు. వీధి పోటు కంటే కూడా చాలా ఘోరంగా ఉంటాయి వీటి ఫలితాలు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో ఆ వెన్నుకి, ఇది వెన్ను అంటాం దీన్ని, ఆ వెన్నుకి కుండనో ఇంకేదో పెట్టి దాన్ని రౌండ్గా చేసేవాళ్ళు. అప్పుడు ఆ దోషం అక్కడ ఆగిపోయేది.